Hi friends, this is RK and welcome to my channel. So ఈ రోజు నేను క్రౌన్ మెట్రోపాల్ హోటల్ నుంచి చెక్అవుట్ చేయాల్సిన అవసరం వచ్చింది. టుడే బీయింగ్ వ్యాలంటైన్స్ డే, ఫుల్లీ సోల్డ్ అవుట్ అంట, కింగ్ బెడ్స్ లేవంట, ఓన్లీ క్వీన్ బెడ్స్ ఉన్నాయంట. ఐ సెడ్ నో, ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎ క్వీన్ బెడ్ అని చెప్పేసి ఐ మూవ్డ్ ఫ్రమ్ క్రౌన్ మెట్రోపాల్ టు క్రౌన్ ప్లాజా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బ్యూటిఫుల్ వ్యూ ఉంది, ఇంకా అల్టిమేట్ వ్యూ ఉంది. చూడండి, ఇక్కడ కంప్లీట్ ఓషియన్ వ్యూ ఎంత బాగుంది చూడండి. మొత్తం కంప్లీట్ డాక్లాండ్స్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అక్కడ హెలికాప్టర్స్ కూడా పార్క్ చేస్తున్నాయి. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేది కూడా వీడియో చూపిస్తాను. ఇట్ వాస్ బ్యూటిఫుల్, అమేజింగ్. సో మనం మెల్బర్న్ సిటీ తిరిగేటప్పుడు ఈ వీడియో కూడా ఇంక్లూడ్ చేస్తాను. యూ కెన్ ఆల్సో వాచ్ మెల్బర్న్. This is the view from my new room in Crown Plaza. You can just see the landing of helicopter on the helipad and the docklands. Fabulous. ముందు ఒకటి ల్యాండ్ అయ్యే వీడియో తీసుకున్నాం కదా, ఇప్పుడు టేక్ ఆఫ్ అయ్యేది. హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవుతుంది. వాటర్లో ఎన్ని బబుల్స్ వస్తున్నాయి చూడండి. So much of heavy force of air అన్నమాట. ఏదో బొమ్మ వెళ్తున్నట్టు ఉంది. ఇంతకుముందు డే వ్యూ చూసారు కదా, ఇప్పుడు ఇది నైట్ వ్యూ. బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మొత్తం డాక్లాండ్స్. నాకైతే సూపర్గా అనిపిస్తుంది. లైక్ దిస్ స్టేట్మెంట్, మేడ్ ఇన్ మెల్బర్న్ ఫర్ మెల్బర్న్. It's a tram track. There's another new tram coming up. ఆస్ట్రేలియా క్యాపిటల్ వచ్చి క్యాన్బెరా. అక్కడ చాలా చిన్న సిటీ అది. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ బిగ్ సిటీ. అండ్ ఆస్ట్రేలియా అంటే ఇట్ ఈస్ అబౌట్ 92% ఆఫ్ ఆస్ట్రేలియన్ కాంటినెంట్ ఆర్ ఆస్ట్రేలియా కంట్రీ ఈజ్ ఫిల్డ్ విత్ కంప్లీట్లీ విత్ డెజర్ట్స్. సో అక్కడ ఎవరు మనుషులు ఉండరు. ఓన్లీ 8% ఆఫ్ ద ల్యాండ్నే యాక్చువల్గా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇట్స్ ఆల్ కోస్టల్ సిటీస్, కోస్టల్ రీజియన్స్లో మాత్రమే ఆస్ట్రేలియా డెవలప్ అయింది. సో ఇన్ వన్ ఆఫ్ దోస్ సిటీస్ విచ్ ఐఎమ్ ఇన్ రైట్ నౌ హియర్ ఇస్ ఇన్ మెల్బర్న్, ఆస్ట్రేలియా. సో మెల్బర్న్ అనేది ఒక కోస్టల్ సిటీ, సిడ్నీ అనేది ఇంకో కోస్టల్ సిటీ. సో వీళ్ళ పాపులేషన్ హార్డ్లీ 2.5 crores ఉంటుంది. ఈ 2.5 crores దాదాపు 55 lakhs పాపులేషన్ ఇన్ మెల్బర్న్, 55 lakhs పాపులేషన్ ఇన్ సిడ్నీ. సో దీస్ టూ ఆర్ వెరీ పాపులర్ సిటీస్ అండ్ పాపులర్ సిటీస్ విద్ ఇన్ ఆస్ట్రేలియా. దాని తర్వాత పర్త్ ఉంది, బ్రిస్బెన్ ఉంది, అడిలైడ్ ఉంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న సిటీస్. సో దీస్ ఆర్ ఆల్ సిటీస్, బట్ దీస్ ఆర్ ఆల్ స్మాల్. అండ్ ఐ రియలీ లైక్ మెల్బర్న్. నా బిజినెస్ కూడా ఇక్కడ ఉంది. ఐ ఆల్రెడీ సెటప్ మై బిజినెస్ హియర్ ఇన్ మెల్బర్న్. సో I really like Melbourne. I really like this particular hotel which I'm staying right now, the Crown Towers. This is right in the middle of the city. And నేను ఇప్పుడు కాసేపైనాక I'll show you the other side of the hotel. So ఈ వ్యూ ఎందుకు నాకు బాగా నచ్చుతుంది అనేది చూపిస్తాను. Now I'll show you the other side. See, look at it. How beautiful it is. So నాకు ఇక్కడ నుంచి సిటీ మొత్తం వ్యూ ఉంటుంది. అండ్ ఆస్ట్రేలియా ఈజ్ ఎ సెల్ఫ్ సఫిషియంట్ కంట్రీ. సో వాళ్ళు ఏంటంటే ఒకరిపైన డిపెండెన్సీ లేదు అండ్ ఇంకొకరిపైన ఆధారపడి లేరు. అండ్ వీళ్ళకి ఒకరి నుంచి ఏం అవసరం లేదు, ఇంకొకరి దగ్గర నుంచి తీసుకోరు. సో ఇదన్నమాట, ఇది మన సిటీ వ్యూ అనేది. సో ఇక్కడ మీరు చూసుకుంటే థేమ్స్ రివర్ కనిపిస్తుంది, రోడ్డు ఉంది, అక్కడే పక్కనే మనకి మెట్రో అది మన ట్రామ్ ఉంది. ఆ ట్రామ్ పైన కూడా మీకు ఒకటి చూపిస్తాను. దిస్ ఇస్ క్రియేటెడ్ ఆర్ దిస్ ఇస్ మేడ్ ఫర్ మెల్బర్న్ అని చెప్పేసి, మేడ్ ఇన్ మెల్బర్న్ ఫర్ మెల్బర్న్ అని చెప్పేసి. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్ ఆస్ట్రేలియా ఈజ్. అక్కడ ట్రామ్ సర్వీస్, ట్రామ్ కూడా మనకి రోడ్లపైన వెళ్తుంటాయి, పక్కనే కార్స్ ఉంటాయి. అటు పక్కన చూసుకుంటే రైల్వే స్టేషన్ ఉంది. సో ఈ రైల్వే స్టేషన్ అనేది సబర్బ్స్కి వెళ్ళడానికి ఉంటుందన్నమాట. సో
basically this shows it's a mini Australian thing అనుకోవచ్చు. So it has got extremely well connected roads, and then మనకి boats ఉన్నాయి, trams ఉన్నాయి, trains ఉన్నాయి, everything is connected. So అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆస్ట్రేలియా సిటీ సెంటర్లో మీరు ఎన్ని ట్రామ్స్ తీసుకున్నా ఎన్ని బస్సెస్ తీసుకున్నా కంప్లీట్లీ ఫ్రీ, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సిటీ సెంటర్లో ఇట్ ఈస్ నాట్ పెయిడ్ అట్ ఆల్, నాట్ చార్జబుల్. సో ట్రాన్స్పోర్టేషన్ అనేది, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది విదిన్ ద సిటీ సెంటర్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ, కానీ సబర్బన్స్కి వెళ్ళేటైతే మాత్రం ఎక్స్పెన్సివ్. సో ఇది ప్రస్తుతానికి ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ దెన్ నెక్స్ట్ మిగతా ఇన్ఫర్మేషన్. సో అసలు ఆస్ట్రేలియా అంటే ఏంటి? ఆస్ట్రేలియాలో అందరూ తెల్లోళ్ళే కనిపిస్తారు. సో ఇక్కడ తెల్లతోళ్ళు వాళ్ళేనా? అసలు ఆస్ట్రేలియా ఎలా మొదలైంది అనే దాని నుంచి ఇప్పుడు నేను ఇక్కడ మెల్బర్న్ నుంచి 12 అపాజల్స్ అనే ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నా. దాని స్పెషాలిటీ ఏంటనేది చెప్తూ ఐ విల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ యూ, ఐ విల్ ఆల్సో గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆస్ట్రేలియా. సో కీప్ వాచింగ్, స్టే ట్యూన్. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఇక్కడ నా రూమ్లోంచి ఇక్కడ చూస్తుంటే ఇలా థేమ్స్ రివర్ అండ్ బ్రిడ్జెస్, ట్రైన్స్, ట్రామ్స్ ఇవన్నీ కనిపిస్తాయని. వీటితో పాటు నాకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, CPA అని. ఇట్స్ ఎ ప్రొఫెషనల్ అకౌంటింగ్ బాడీ. సో మనకి ఇండియాలో చార్టెడ్ అకౌంటెంట్స్ ఎలాగో ఇక్కడ ఆస్ట్రేలియాలో CPAs అంటారు. సో CPA వాళ్ళ హెడ్ ఆఫీస్ ఇది. ఇట్ హ్యాస్ 137 years హిస్టరీ. అండ్ మనకి ఇండియా నుంచి ఫైనాన్స్ కానీ లేదా అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ డిగ్రీని వ్యాలిడేషన్ కోసం ఇక్కడికి వస్తారన్నమాట. సో వీళ్ళు CPA వాళ్ళు వ్యాలిడేట్ చేసి సఫిషియంట్ పాయింట్స్ ఇస్తేనే దెన్ దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఎనీ PR లేదా ఎనీ అదర్ పాయింట్స్ బేస్డ్ సిస్టమ్ వీసా అప్లికేషన్. సో అది ఇక్కడ నాకు రైట్ ఆపోజిట్ టు మై హోటల్ ఈ CPA బిల్డింగ్ ఉంది, అది కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక బీచ్ వైపు వెళ్తున్నా, పాయింట్ ఇంపాసిబుల్ బీచ్ అని చెప్పేసి. దట్స్ అబౌట్ 1.5 hour జర్నీ ఫ్రమ్ మెల్బర్న్ సిటీ. సో ఇది మనం వెళ్ళే రోడ్ అనమాట, హైవే ఇది. ఇక్కడ హైవేలో గ్రేట్ ఓషన్ రోడ్ వైపు కూడా వెళ్తున్నాము. సో గ్రేట్ ఓషన్ రోడ్ కూడా చూడబోతున్నాము, 12 అపాజల్స్ కూడా చూడబోతున్నాము. సో ఈరోజు చూడబోయే ప్లేసెస్ ఇవి. అది చూడడానికంటే ముందు మీకు ఈ రోడ్ చూపిస్తున్నాను. సో ఇది హైవే అనమాట, దీన్ని ఫ్రీవే అంటారు ఇక్కడ. సో ఫ్రీవేస్ అన్నీ ఇలా మోస్ట్లీ మనకి అంత ఎక్కువ ట్రాఫిక్ అయితే ఉండదు. ఈరోజు వీకెండ్ కాబట్టి కొంత జనాలు ఉన్నారు, కానీ వీక్ డేస్లో అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. బట్ ఇట్స్ వెరీ వెల్ కనెక్టెడ్. ఆస్ట్రేలియా గురించి ఇప్పటిదాకా చెప్పాను కదా, ఇక్కడ అందరు తెల్లతోలు వాళ్ళు ఎందుకుంటారు అండ్ అసలు ఆస్ట్రేలియా ఎలా ఫామ్ అయింది అనేది చెప్తాను చెప్పాను కదా, అది కూడా తొందరలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే మీకు రోడ్ చూపిస్తున్నాను. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఇక్కడ నుంచి మనకి రోడ్డు పై నుంచి అక్కడ ఇంకో సిటీ అనేది కనిపిస్తుంది చూడండి. ఆ సిటీ వ్యూ అనేది ఎంత బాగుందో. ఇక్కడ మనకి 92% ఆఫ్ ద పీపుల్ ఏరియా అనేది ఎంటీ ఉంటుందని చెప్పాను కదా, దాంట్లో 70% కంప్లీట్ డెజర్ట్ ఏరియా అనమాట. 70% ఆఫ్ ఆస్ట్రేలియాస్ డెజర్ట్. అండ్ కొన్ని కొండ ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో అసలు జనాలు నివసించరు. సో హార్డ్లీ 7 to 8% ఆఫ్ ద ల్యాండ్ మాస్ మాత్రమే యూజ్ చేస్తున్నారు వీళ్ళు, మిగతా అంతా ఎంటీ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఫైనలీ ఉస్మాన్ భాయ్, సో హీఈస్ ఆల్సో ఫ్రమ్ హైదరాబాద్. మనకి ఇప్పుడు ఈరోజు వీడియోస్ కానీ లేకపోతే ట్రావెలింగ్ కానీ హెల్ప్ చేస్తున్నాడు ఆస్ట్రేలియాలో. హీ స్టేజ్ ఇన్ మెల్బర్న్. మీకు ఆస్ట్రేలియా గురించి ఇప్పుడు కొంచెం హిస్టరీ చెప్తాను, మీరు చాలా ఆశ్చర్యపోయే హిస్టరీ. ఆస్ట్రేలియా అనేది ఫామ్ అయింది అంటే ఆస్ట్రేలియాలో ఒరిజినల్గా ఉండే జనాల్ని ఇక్కడ అబార్జినల్స్ అంటారు, అబార్జినల్ ఆస్ట్రేలియన్స్. ఆస్ట్రేలియన్ హిస్టరీ ఈజ్ డేటెడ్ బ్యాక్ ఫ్రమ్ 55,000 ఇయర్స్ అనమాట. 50,000 సంవత్సరాలు 55,000 సంవత్సరాల చరిత్ర కలిగిన హిస్టరీ ఉంది ఇక్కడ ఈ పర్టికులర్ ల్యాండ్కి. అలాంటి హిస్టరీ ఉన్న ఈ ల్యాండ్లో ఇక్కడ చూస్తే అందరు తెల్లవాళ్ళే కనిపిస్తారు, తెల్లతోలు వాళ్ళే. ఎందుకు అనంటే 1788లో ఫస్ట్ టైం ఒక బ్రిటిష్ షిప్ వాళ్ళ యొక్క కన్విక్టెడ్ ప్రిజనర్స్ని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లాలని చెప్పేసి, మనకి ఇండియా నుంచి మనం ఎలా అయితే మనకి అండమాన్ జైల్లో మనం ప్రిజనర్స్ పెట్టామో అలా వీళ్ళు వెతుక్కుంటూ ఒక ఎంటీ దేశానికి, ఒక ఎంటీ ఏరియాకి వచ్చారనమాట. సో ఆ ఏరియానే ఫస్ట్ ఎంటర్ అయిందే సిడ్నీ.
సో సిడ్నీ పోర్ట్లో 1788లో 26 జనవరి రోజు ఫస్ట్ ఫ్లీట్ అనేది ఎంటర్ అయింది. దాట్ ఈస్ ద రీజన్ ఆస్ట్రేలియా celebrates their Australia Day on 26th of January. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫామ్ అయిన 26 జనవరినే వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇది 1930s వరకు కూడా ఆస్ట్రేలియా డే కింద సెలబ్రేట్ చేసుకోలేదు. 1930స్లోనే సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1970స్లోనే ఇట్ ఈస్ 1994లోనే, అంటే జస్ట్ అబౌట్ 30 years ago this has been formed as a official public holiday of Australia. సో ఇంత ముందు వరకు కూడా ఇది ఒక పబ్లిక్ హాలిడే కింద ఉండేది కాదు. సో మీరు చూసుకుంటే ఇక్కడ అందరూ తెల్లతోలతో మ్యాక్సిమం ఎందుకు ఉంటారు అంటే వీళ్ళందరూ కూడా బ్రిటిషర్స్. సో వాళ్ళ ప్రిజనర్స్ని ఇక్కడికి తీసుకురావడం కోసం ఇక్కడ ఈ కంట్రీని వీళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. సో ఈ కంట్రీని ఆక్రమించుకోవడానికంటే ముందు ఇక్కడ అబార్జినల్స్ ఉండేవాళ్ళు. అబార్జినల్ ఆస్ట్రేలియన్స్ ఎలా అంటే వాళ్ళ చరిత్ర అరౌండ్ 50,000 years నుంచి ఉంది. కాకపోతే వీళ్ళు ఎలా అంటే వీళ్ళు సముద్రపు దొంగలు అనమాట. సో మనకు పైరట్స్ ఆఫ్ క్యారిబియన్ అంటారు కదా, సో అలా పైరట్స్ అనమాట వీళ్ళు, సముద్రపు దొంగలు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక దాదాపు 5 నుంచి 10 లక్షల మంది జనాభా ఇక్కడ ఉండేవాళ్ళంట. సో ఆ జనాభాని ఎలా డెమాలిష్ చేశారంటే, సో ఇక్కడికి వచ్చిన వాళ్ళని కొంతమందిని, అంటే అఫీషియల్ లెక్కల ప్రకారం 1788లో దాదాపు 40 మందిని మాత్రమే చంపారని రాసింది. కానీ కొన్ని వందల వేల మందిని చంపేసి ఈ పర్టికులర్ లొకేషన్ని బ్రిటిషర్స్ ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళని ఎల్లగొట్టడం కోసం సో రకరకాల డిసీజెస్ని వీళ్ళు ఇక్కడ దాన్ని స్ప్రెడ్ చేశారంట. ఆ డిసీజెస్కి భయపడిపోయి బ్రిటిషర్స్కి భయపడిపోయి ఇక్కడ నుంచి పారిపోయారనమాట. సో ఆ టైంలో పాపా న్యూ గినియా అని చెప్పేసి అనేది ఆస్ట్రేలియాలో భాగంగా ఉండేది. ఇప్పుడు పిఎన్జీ అనేది ఒక సపరేట్ కంట్రీగా ఉంది. సో పిఎన్జీకి దగ్గరలో ఒరిజినల్ అబార్జినల్స్ ఉంటారు పిఎన్జీలోను, ప్లస్ పిఎన్జీకి దగ్గరలో ఉన్న నార్దర్న్ ఆస్ట్రేలియాలో అబార్జినల్స్ అనేది ఎక్కువగా ఉంటారు. ఇక్కడ చాలా తక్కువ సౌత్ సైడ్. సో ఉన్న వాళ్ళకు కూడా అబార్జినల్స్కి మంచి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఫామ్ అయిన దాంట్లో వాళ్ళకి మంచి పొజిషన్సే ఇస్తున్నారు. అంటే వాళ్ళకి కావాలంటే అన్నిట్లోనూ వాళ్ళకి కావాల్సినట్టుగా, మన ఇండియాలో ఎస్టీస్ అంటారు కదా, షెడ్యూల్ తెగల వాళ్ళకి ఎలా అయితే మన దగ్గర రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుందో ఇక్కడ ఆస్ట్రేలియా అబార్జినల్స్కి కూడా రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎక్కడికో పారిపోవడము, భయపడి వెళ్ళిపోవడము, ఆ తర్వాత వాళ్ళకి సరైన చదువు ఉండకపోవడము, ఆ తర్వాత వాళ్ళు డ్రగ్స్ లాంటి వాటికి అలవాటు పడిపోయి ఉండడం వల్ల అబార్జినల్స్ అనేది చాలా తక్కువ కనిపిస్తారు. సో వాళ్ళని కావాలని వాళ్ళకి డ్రగ్స్ లాంటివి ఇప్పించి వాళ్ళకి అంటే బాగా ఎక్కువ డబ్బులు ఇస్తారంట ఆస్ట్రేలియన్స్. సో వాళ్ళు చెడు అలవాట్లకు లోన్ అయిపోయి సో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తారు ఆల్మోస్ట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఆస్ట్రేలియన్ పాపులేషన్ అరౌండ్ 2.5 crores అని చెప్పాను కదా, 2.55 crores దాంట్లో 30%, సో ఆల్మోస్ట్ 70-75 lakhs ఇమిగ్రెంట్సే. సో ఇమిగ్రెంట్స్ who have relocated, who are migrated from various parts of the world. సో ప్రతి కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చి ఇమిగ్రెంట్స్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆస్ట్రేలియా ఈజ్ ఓపెన్ ఫర్ ఇమిగ్రేషన్. సో చాలా తొందరగా మనకి పిఆర్ వచ్చిన వాళ్ళకి విదిన్ 4 yearsలో యూ కెన్ అప్లై ఫర్ ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ ఆల్సో. సో అలా మన ఇండియన్స్ కూడా, ఇండియన్స్, పాకిస్తానీ, దేశీస్ చాలామంది కూడా మనకి ఇక్కడ ఆస్ట్రేలియాలో సిటిజన్స్గా కనిపిస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియాలో Jan 26th అంటే మనకి ఎట్లయితే కాన్స్టిట్యూషన్ డేనో, లాస్ట్ ఇయర్ నేను Jan 26th వచ్చినప్పుడు ఆజాదీ కా మహోత్సవ్ అంటే మన ఇండియన్స్ ఆజాదీ కా మహోత్సవ్ అంటున్నారు, ఇది యాక్చువల్గా మనకి కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్ డే కదా అని చెప్పేసి నేను అనుకుంటే ఆజాదీ అనేది ఫర్ ఆస్ట్రేలియన్స్ అనమాట. ఆజాదీ కా మహోత్సవం అని అంటారు, యాక్చువల్లీ ఆజాదీ కాదు. ఆ రోజు వీళ్ళు ఈ దేశాన్ని క్యాప్చర్ చేసుకున్న రోజు అనమాట. ఆస్ట్రేలియన్స్ యాక్చువల్గా ఇది ఇక్కడ ఫామ్ చేసిన రోజు అనమాట. సిడ్నీలో గ్రేట్ ఆర్థర్ ఫిలిప్ అనే అతను, సో హీ ఈజ్ ద వన్ హూ హెజ్ యాక్చువల్లీ హీ రైజ్ ద బ్రిటిష్ ఫ్లాగ్ హియర్. అందుకే ఇప్పటికీ ఇక్కడ బ్రిటిష్ కింగ్డమ్, బ్రిటిష్ క్వీన్నే వీళ్ళు క్వీన్గా అబ్జర్వ్ చేసుకుంటారు. బ్రిటిష్ మోనార్క్ని ఇక్కడ ఆస్ట్రేలియాలో కూడా కింగ్గా అబ్జర్వ్ చేసుకొని ఉంటారు. బట్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ ఆల్ టుగెదర్. బట్ దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ ఆస్ట్రేలియా. ఐ హోప్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. సో ఇంకా మీకు ఏమైనా ఆస్ట్రేలియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, క్వశ్చన్స్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి. I'll be more than happy to share you. సో దీని తర్వాత వీఆర్ గోయింగ్ టు ద అదర్ పాయింట్స్ ఆఫ్ ద ఆస్ట్రేలియా. అవి చూసుకుంటూ విల్ డిస్కస్. ఇప్పుడు నేను పాయింట్ ఇంపాసిబుల్ బీచ్ అనే బీచ్ వైపు వెళ్తున్నా. ఇది కంప్లీట్ అబ్సల్యూట్ కంట్రీ సైడ్ అనమాట. కంట్రీ సైడ్ ఆఫ్ ఆస్ట్రేలియా ఎలా ఉందనేది చూపిస్తున్నా. ఇక్కడ కూడా కంప్లీట్ గ్రీనరీ, రోడ్స్ అన్ని నీట్గా క్లీన్గా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బీచ్ ఎలా ఉందనేది, ఆ బీచ్ స్పెషాలిటీ ఏంటనేది అక్కడికి వెళ్ళాక మాట్లాడుకున్నాం.
ఆస్ట్రేలియా అంతా మంచి మంచి రోడ్లతో చూపించాను కదా ఇప్పటిదాకా. ఇప్పుడేమో ఇదంతా కంప్లీట్ గ్రావెల్ రోడ్ ఉంది, అంటే మట్టి రోడ్ ఉంది. ఎందుకనంటే బీచ్కి వచ్చేవాళ్ళు ఎవరు పడితే వాళ్ళు డైరెక్ట్గా ఫాస్ట్గా రాకుండా స్పెసిఫిక్గా ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉండేలాగా ఇలా రోడ్ వేశారనమాట. దాదాపు 1.5 కిలోమీటర్, మొత్తం ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్ వేసుకోగలిగిన వాళ్ళు ఇక్కడ ఒక రోడ్ వేయలేరని కాదు, కావాలని గ్రావెల్లో వేశారు. సో దట్ ఎవరు ఫాస్ట్గా రారు, అప్రోచ్ అనేది స్లోగా ఉంటుంది. అండ్ స్పెసిఫిక్లీ పీపుల్ ఎవరైతే రాదలుచుకున్నారో వాళ్ళు మాత్రం వస్తారు. ఆల్రెడీ మనకి వాటర్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ, చూద్దాం ఎలా ఉంటుంది ఈ బీచ్ అనేది, దీని స్పెషాలిటీ ఏంటనేది అక్కడికి వెళ్ళాక చెప్తాను. సో ఫ్రెండ్స్, ఫైనలీ పాయింట్ ఇంపాసిబుల్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాను. దీని స్పెషాలిటీ ఏంటి అని అంటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 న్యూడ్ బీచెస్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో ఇక్కడ బేసిక్లీ కంప్లీట్ వితౌట్ ఎనీ క్లోత్స్ స్విమ్మింగ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారనమాట. ఆఫ్ కోర్స్ మనం వాళ్ళని ఎవరిని కవర్ చేయము, కానీ ఇది వన్ ఆఫ్ ద టాప్ 10 న్యూడ్ బీచెస్ ఆఫ్ ఆస్ట్రేలియా. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పాయింట్ ఇంపాసిబుల్ బీచ్. మనకు తెలిసిందే కదా, తెల్లల్లో చాలామంది చాలా చోట్ల వితౌట్ ఎనీ క్లోత్స్ తిరుగుతూనే ఉంటారు, కాకపోతే అన్ని చోట్ల నాట్ అలౌడ్. బట్ ఇన్ దిస్ పర్టికులర్ బీచ్ ఇట్ ఈస్ అలౌడ్ టు బికమ్ నేకెడ్ అండ్ హ్యావ్ యువర్ బాత్ ఇన్ ద బీచ్. సో ఇప్పటివరకు నేను ఎన్నో బీచెస్కి వెళ్ళాను, కానీ ఇలాంటి బీచ్ ఇంతవరకు ఎక్కడ చూడలేదు నేను. నాట్ జస్ట్ అబౌట్ ద న్యూడ్ బీచ్, ఇక్కడ చూడండి, రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. కొండరాళ్ళన్నీ ఇలా పగిలినట్టున్నాయి. సో మనకి పైకి ఎక్కడానికి అలా మెట్లు కూడా ఉన్నాయి, పార్కింగ్ అది. మెట్లు దిగి హ్యాపీగా వచ్చేసాను నేను. ఈ రాళ్ళు ఏవి కూడా ప్రాపర్గా లేవు, అన్నీ పగుళ్ళతో ఉన్నాయి. సో దీని హిస్టరీ ఏంటనేది తెలుసుకోవాలి కొంచెం. ఇవన్నీ కూడా మనకి రామసేతు బ్రిడ్జ్లో కనబడే రాళ్ళలా కనిపిస్తున్నాయి, కాకపోతే ఆ రాళ్ళు కావు, ఎందుకంటే ఇవన్నీ చాలా హెవీగానే ఉన్నాయి. కానీ రాళ్ళు మాత్రం ఒక్కటి కూడా స్ట్రైట్గా లేవు, అన్నీ పగుళ్ళతో ఉన్నాయి. ఎందుకనేది దీని హిస్టరీ తెలుసుకొని మీకు చెప్తా. ఇట్స్ అ వెరీ యూనిక్ బీచ్. చెప్పాను కదా, ఇక్కడ రాళ్ళన్నీ అన్యూజువల్గా ఉన్నాయి, అన్నీ ఇలా మొత్తం హోల్స్తో ఎందుకున్నాయని చెప్పేసి అని ఒక రీసెర్చ్ చేస్తే అర్థమైంది ఏంటంటే, మీకు ఇక్కడ జూమిన్ చేస్తున్నాను చూడండి, నల్ల నల్ల ఫాజిల్స్ ఉన్నాయి. వీటిని ఫాజిల్స్ అంటారంట, బ్లాక్ కలర్. ఇవన్నీ కూడా రాళ్ళనే తినేస్తున్నాయి, ఏకంగా బ్లాక్ కలర్లో ఉన్నాయి. సో వాటిని ఒక షెల్ లాగా తయారు చేసుకున్నాయి. ఆ షెల్ లోపల చూస్తే పురుగులు ఉన్నాయి అన్నమాట. సో రాళ్ళని కూడా కరిగించడం, రాళ్ళను కూడా తినగలిగే పురుగులు అన్నమాట అవి. ఇలా ఈ పురుగులన్నీ ఇలా తినేసి రాయి చూడండి ఎలా తయారైపోయిందో. అసలు ఎలా హోల్స్ తయారు చేసి పెట్టింది చూడండి. మొత్తం అవన్నీ బ్లాక్ ఫాజిల్స్, రాళ్ళను కూడా తినగలిగే పురుగులు అన్నమాట ఇవి, సముద్ర పురుగులు. ఇంతవరకు నేను ఎప్పుడైతే చూడలేదు, మేబీ ఇండియాలో అయితే ఉండవేమో అనుకుంటున్నా. మీకు ఇంకేడైనా మీరు చూసుంటే కామెంట్ చేసి చెప్పండి. రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. అసలు స్టోన్స్ అంటామా ఇవి, స్టోన్స్ మధ్యలో పురుగులు. ప్రపంచం చాలా విచిత్రమైంది, వింతైంది. దాంట్లో ఇది కూడా ఇంకో వింత. ఇవి చేసిన హోల్స్ వల్ల వాటర్ వచ్చి ఇక్కడ స్టే చేస్తున్నాయి చూడండి.
have one of the local persons. So he is Dylan. Yep. So Dylan is with us, and so Dylan, so you are saying that this particular these kind of corals and Yeah, these kinds rocks. of rocks Yep. are like pretty common in Australia. Yeah. all Because over. when I've traveled across the globe, I've traveled Yeah. like 28 countries, but I've never seen in any country having the rocks like these. Yep. I mean the bucks which are eating up the rocks. Yeah. So So that's sandstone, essentially. okay, so these are like pretty common things here. Yeah, pretty So common. it's most of the things like you mean the rocks have come all the way from the ocean. Nah, so these are already here. Okay. It's just waves has eroded them all. Oh, okay. So the rocks were already there, Yep. but the ocean would have actually probably come there. Yeah, That's so where the ocean corals would line- have. Ocean line would have been right up top. Ah, okay, Yeah. okay. So that's the reason the corals are still there, so that they started eating up the rocks, Yeah. and then that's how it has been made. Yeah, yeah. Ah, okay, fantastic. So what do you do, Dylan? Carpenter. You're a carpenter. Yeah. Nice meeting you. You too. This is RK, and then so you can watch out my video on RK World Traveler. Yeah, perfect. So I'm actually going to be traveling across all the Oceania countries, Yep. as many as possible. So in the next 1 month, Yeah, no so you'll be able to see all of them. Perfect. And nice meeting you. You too. Thank you very much. Have a good one. All right. See you. See you, mate. సో ఇప్పుడే మనము లోకల్ పర్సన్ డిల్లన్తో కూడా మాట్లాడాం కదా. సో అతను చెప్తుంది ఏంటి అని అంటే ఈ వాటర్ అనేది ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ దాకే వస్తుంది కదా, కానీ ఈ వాటర్ అనేది వెన్ దెర్ ఇస్ ఎ హై టైడ్ ఇట్ విల్ గో అప్ టిల్ హియర్. సో ఇక్కడ దాకా కూడా ఈ హైట్ వరకు ఈ పార్కింగ్ వరకు కూడా వాటర్ వస్తాయంట. సో అలా హై టైడ్ ఉన్నప్పుడు వాటర్ ఇక్కడ దాకా వచ్చినప్పుడు సో కోరల్స్ అనేవి బగ్స్ అనేవి సముద్రంలోంచి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతాయి అనమాట. ఈ రాళ్ళ పైన వచ్చి సెటిల్ అయ్యి అవి ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ వాటర్ తగ్గిపోతో ఈ రాళ్ళని తినడం అనేది మొదలు పెడుతుంది అనమాట. సో ఈ దే స్టార్ట్ ఈటింగ్ అప్ దీస్ రాక్స్. సో అంత స్ట్రాంగ్ ఉంటాయి అనమాట ఆ కోరల్స్ కానీ బాక్స్ కానీ. సో అలా మనకి సముద్రం లోపల ఉండే జీవాలు ఇక్కడికి వచ్చి ఇవి రాళ్ళల్లో ఉండిపోయి రాళ్ళనే తినేసి బతుకుతాయి అనమాట. అందువల్ల ఇలా రాక్స్ అనేది ఇలా మనకి మల్టిపుల్ షేప్స్లో ఈ ఫామ్ అయ్యాయి అంట. ఇలాంటివన్నీ ఆస్ట్రేలియాలో వెరీ కామన్ అంట. సో నాకైతే కొత్తగా అనిపించింది, అందుకే ఐ వాంటెడ్ టు షో యూ దీస్ థింగ్స్. కానీ ఇక్కడ బట్ స్పెషాలిటీ ఇక్కడ దీని ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ముఖ్యంగా ఆ సముద్ర జీవాలు సముద్ర కోరల్స్ అనేది ఇక్కడ నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళతో పాటు ఇక్కడికి వచ్చి వీటిల్లో సెటిల్ అయిపోయి వాటిని తినడం అనేది మొదలు పెడుతుంది అనమాట. అందుకే ఇలా మనకి హోల్స్ అనేది కనబడుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రాళ్ళు ఎలా ఉన్నాయి చూసారు కదా. సో ఇక్కడ నుంచి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి ఇక ఈ రాళ్ళపై నుంచి ఇలా వెళ్ళాల్సి వస్తుంది. మన డ్రోన్ కెమెరా అక్కడ ఉంది. మన డ్రోన్ ఇవన్నీ కూడా కెమెరాస్ తీసుకొని మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకొని రిటర్న్ వచ్చేస్తున్నాం. ఓకే, ఇక్కడ నుంచి ఇంకా బయలుదేర. నాకైతే చాలా బాగా అనిపించింది, కానీ ముట్టుకోవాలంటే భయం వేస్తుంది. బట్ ఈజ్ సో నైస్, సో నైస్. సో ఇప్పటిదాకా సముద్రంలో బాగా ఎంజాయ్ చేసి వచ్చాడు వాళ్ళ ఓనర్స్తో పాటు. బ్యూటిఫుల్ ఉన్నాడు, అల్టిమేట్. జాక్స్ ఇంకెక్కువ పిలవద్దులే, భయం వేస్తుంది మనకి. సో ఎనీవేస్, సో ఇది బ్యూటిఫుల్ డాగి కూడా మనకు అనిపించింది, అందుకే చూపించాను అనమాట. హాయ్ జాక్స్, వెరీ నైస్, సో నైస్ ఆఫ్ యూ. సో జాక్స్ ఇస్ సో బ్యూటిఫుల్. వావ్, he is not dangerous for me. Very nice, so nice of you. సో చాలా బాగా అనిపించింది, పిలవగానే వస్తున్నాడు. సో వాళ్ళు ఎవరు పిలిచినా కూడా వెంటనే వెళ్తున్నాడు. ప్రస్తుతానికైతే ఏం అటాక్ చేయట్లేదు కాబట్టి ఇట్ ఈస్ సో నైస్. నాకు కూడా 3 పెట్స్ ఉన్నాయి. సో అందుకే ఈ మధ్య కొంచెం ధైర్యం వచ్చింది. అదర్వైజ్ నేను అసలు యాక్చువల్గా పెట్స్తో చాలా దూరంగా ఉండేవాడిని. సో ఇప్పుడు మాకు కూడా ఒక గోల్డెన్ రిట్రీవర్ అండ్ 2 షిట్జూస్ ఉన్నాయి కాబట్టి ఐ ఫీల్ సో హ్యాపీ విత్ దెమ్. ఐఎమ్ నాట్ వరీడ్ ఆర్ ఐఎమ్ నాట్ రియలీ స్కేర్డ్ ఆఫ్ దీస్ డాగ్స్ రైట్ నౌ. పాయింట్ ఇంపాసిబుల్ బీచ్ నుంచి ఒక 15 minutes దూరం వస్తే మనకి టోర్కే బీచ్ అనేది కనిపిస్తుంది. దిస్ ఇస్ టోర్కే బీచ్. యూ కెన్ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ ఓవర్ హియర్. ఇక్కడ యాక్చువల్గా ఇది బీచ్ లాగా అనిపిస్తుంది, జనాలు కూడా ఉన్నారు. ఇంతకుముందు పాయింట్ ఇంపాసిబుల్ బీచ్లో మనకి లిటరలీ కొంతమంది తప్పించి మనకి ఎక్కువ మంది జనాలు కనిపించలేదు. ఇక్కడ మాత్రం సెయిలింగ్ చేస్తూ స్విమ్మింగ్ చేస్తూ చాలామంది కనిపిస్తున్నారు మనకి. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఫన్ హియర్. దిస్ ఇస్ మోర్ బిజియర్ దాన్ ద అదర్ బీచ్, పాయింట్ ఇంపాసిబుల్ బీచ్. బట్ దిస్ ఇస్ బ్యూటిఫుల్. వాటర్ మల్టీ కలర్లో
గ్రీన్ బ్లూ అండ్ కలర్లెస్గా చాలా మల్టిపుల్ కలర్స్లో కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ టోర్కే సెయిలింగ్ క్లబ్ అని కూడా ఉంది, లాంచింగ్ ఏరియా అని. సో ఇక్కడ సెయిలర్స్ అండ్ బోట్స్, సెయిలింగ్ బోట్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. I think this is more predominant for sailing. No wonder Australians are very good sailors.